అద్దుకుంటాం వెంకటేశ కక్కి డ్రెస్ ఉతుకుతాం చిప్పునే కడుగుతాం ఉడికం చేసుకుంటాం కరుణించి కాపాడే వెంకటేశ ప్రేమగా అడిగితే ఏదైనా ఇస్తావులే 24 క్యారెట్ని మనసు మాకు తెలుసులే బాబు బంగారం మా బాబు బంగారం బాబు బంగారం మా బాబు బంగారం బాబు బంగారం మా బాబు బంగారం బాబు బంగారం మా బాబు బంగారం. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. హంటింగ్ చేయడం వేటగాడికి సరదా, ఈటింగ్ చేయడం ఫుడ్డీస్ కి సరదా, ఆల్ టైం మిమ్మల్ని నవ్వించడం ఈ ఆలీకి సరదా. బాబు బంగారం మా బాబు బంగారం. ఓకే సో పిల్లలు మీ సరదాలు ఏంటి ఎవరు చెప్తారు ముందుగా? హలో మై నేమ్ ఇస్ శ్రీకాంత్. శ్మశానంలో దయాలతో కంబైన్ స్టడీస్ చేయడం నా సరదా. రాత్రి దయాలు చదవాలంటే పంజాగుట్ట ఉంది కదా, అక్కడికి వెళ్తే కంబైన్ స్టడీయే. ఓకే నెక్స్ట్. హాయ్ సార్, నా పేరు సౌజన్య. సౌజన్య, నాకు మీ మదర్ క్యారెక్టర్ చేయాలని చాలా సరదాగా ఉంది. మదర్ క్యారెక్టరా ఈ వయసులో? అమ్మా డాడీ ఎవరు కావాలి నీకు? పవన్ కళ్యాణ్ కావాలి. హాయ్ సరే అయితే రికమెండ్ చేస్తాను. ఆయన ఓకే అంటే మా మమ్మీ వస్తుంది తీసుకెళ్తారని. ఓకే నెక్స్ట్. హాయ్ సార్, నా పేరు వైష్ణవి. వైష్ణవి, ఇంతకు ముందు ఈ షోకి రానంత రోజుల్లో నాకు యాంకర్ ప్రదీప్ గారితో చాలా సరదా ఉండే పెళ్లి చేసుకోవాలని. ఇక్కడ వచ్చి మిమ్మల్ని చూసాక మీతోటి పెళ్లి చేసుకోవాలని సరదాగా ఉంది. మీరు ఒక సెల్ఫీ ఇస్తే ఆ సరదా తీరిపోతుంది. అవునా? సరదా ఇది టెలికాస్ట్ చేయకండి, మా ఆవిడ చూస్తుంది. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్. హలో అన్న, నా పేరు గణేష్. అన్నా చెప్పు తమ్ముడు. 24 అవర్స్ సులభ్ కాంప్లెక్స్ లో జాబ్ చేయాలని నా సరదా. అంటే ఏంటి అక్కడ టికెట్లు ఇస్తావా? ఓకే నెక్స్ట్. మై నేమ్ ఇస్ గణేష్ సార్. గణేష్, ఎస్ సార్. ఓకే. నాకు కాటమరాయుడు సినిమాలో పవన్ కళ్యాణ్ లా మీసాలు మెలేసి పంచ కట్టుకొని రోడ్డు మీద పోయి తిరగడం చాలా ఇష్టం సార్. కానీ ఎన్నిసార్లు పంచ కట్టుకుని ఊసిపోతుంది సార్. అందుకని ఏం చేయాలంటే బెల్ట్ కట్టుకోవాలి. అంటే ఊడేటప్పుడు ఎవరు చూడలేదు కదా. నో సార్, నో సార్. మంచి సెంటర్లో వెళ్ళకు, చాలా మందికి జ్వరాలు వచ్చేస్తాయి. నో సార్. ఓకే వెరీ గుడ్, సూపర్. ఓకే సో మీ సరదా నా సరదా అయిపోయింది. ఇప్పుడు మన గెస్ట్ వచ్చేస్తున్నారు, పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ భానుచందర్. సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన దివ్య కాంతి. ఉదయించే ఆ భానుడికి వేడెక్కువ. చిత్రసీమలో ఉదయించిన ఈ భానుడికి టాలెంట్ ఎక్కువ. మన ఊరి పాండవుడిగా దర్శనమిచ్చి మార్షల్ ఆర్ట్స్ తో మెస్మరైజ్ చేసి అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకుని తరంగిణి లాంటి మూవీస్ తో సూపర్ స్టార్డమ్ ని కైవసం చేసుకుని ఇప్పుడు సరదా చెయ్యడానికి నేనొచ్చేస్తున్నాను అంటూ మన ముందుకొస్తున్నారు మార్షల్ ఆర్ట్స్ కింగ్ భానుచందర్ గారు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. రాయుడా మెలి తిప్పుతాడు జనం కోసం. కరకర కండల రోషం కోటెత్తుతాది జనం కోసం. మండే ఆవేశం వీడుండే నివాసం. వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం. అసలు సిసలు చురుకు సరుకు అణువణువున సెగరగిలేలా.
సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. అన్న ఎలా ఉన్నారు? నిన్ను చూస్తే నేను ఎలా ఉంటాను, ఎప్పుడు ఆనందంగానే ఉంటాను. యూ గోట్ అ స్మైలింగ్ ఫేస్, యువర్ ఫ్యాంటాస్టిక్ యాంకర్, అండ్ యువర్ కాంపేరింగ్ ఇస్ ఎక్సలెంట్. అండ్ ద జాయ్ ఈస్ దేర్ బికాస్ నా చిన్నతనంలో నువ్వు బాలనటుడుగా నా సినిమాలో యాక్ట్ చేసావు. అవును. గుర్తుందా? వేగు చుక్క పగడు చుక్క. అంటే చిన్నతనం అంటే ఆయన చిన్నప్పుడు కాదు, నా చిన్నప్పుడు. అంటే ఆయన మంచి పెట్టలాడే వయసులో ఉన్నప్పుడు ఆయన. అంటే నేను చెప్పింది వాస్తవమే కదా? వాస్తవం. అంటే ఇప్పుడు మా వాళ్ళు క్వశ్చన్ అడిగారు, ఏంటి ఆయనకు ఒక 40 ఉంటుందా అని అడిగారు. లేదు 35 ఉంటుందా అని చెప్పాను. అడిగారు కదా. ఈ 2 కాదు, ఇంకా చాలా ఉందిరే. అంటే 22నే. అంటే అలా ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ సీ యువర్ ప్రోగ్రెస్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హృదయపూర్వకంగా. సో ముందుగా మీకు వెల్కమ్ టు వాలీతో సరదాగా. మీ ఏజ్ ఎంత? నిజం చెప్పను, అబద్ధం చెప్పనా? అబద్ధం చెప్తే ఎంత చెప్తారు? అబద్ధం చెప్తే ఒక 45 చెప్తాను. నిజం చెప్తే 65. 65 years. ఇంకా స్టిల్ ఆయన స్ట్రాంగ్గా ఉన్నారు. జిమ్ చేస్తారు, రన్నింగ్ చేస్తారు, కరాటే చేస్తారు, ఇంకేం చేస్తారండి? నీలాంటి వాళ్ళ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అప్రిషియేట్ చేస్తాను. వావ్, గ్రేట్. భానుచందర్ ఇప్పటికి హీరోగా ఓవరాల్ గా ఎన్ని సినిమాలు అయిపోయింది? అరౌండ్ 150, 160, 150. ఒక 80-90 ఫిల్మ్స్ హీరోగా అయి ఉంటాను. మిగతా క్యారెక్టర్, మిగతా అది క్యారెక్టర్. ఓకే. ఏ ఊరండి మీది నేచురల్ గా? మా అమ్మది వచ్చి రాజమండ్రి, మా నాన్నది వచ్చి బందరు. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే వాళ్ళు మెడ్రాస్కి వచ్చేసారు. ఓకే. పుట్టింది కోడంబాకంలో. అమ్మది రాజమండ్రి, నాది రాజమండ్రి. తెలుసు, నాకు తెలుసు. అది అమ్మ నువ్వు వచ్చారు కదా మన సూత్రధార టైంలో, నన్ను చూడడానికి రాలేదు. సూత్రధార సినిమా, సూత్రధారలో రాజమండ్రిలో జరిగేది. అవును. అక్కినేని నాగేశ్వరరావు గారు, సుజాత గారు కొడుకు వేషం కలెక్టర్ అవుతారు కదా దాంట్లో. ఓకే. సో ఎలా అనిపించింది వాళ్ళతోటి ఆ కె విశ్వనాథ్ గారి డైరెక్షన్? ఫస్ట్ టైం కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో చేయడం, డైరెక్షన్ ఎలా అనిపించింది? ఇట్ ఈస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అనిపించింది దానికంటే ఇంకా ఇదే కదా సూత్రధారలు. బ్యూటిఫుల్. ఇద్దరు లేరు దాంట్లో. ఒక గ్రేట్ సీన్ ఏంటంటే సుజాత నన్ను ఊర్లోకి ఎంటర్ అవుతూ ఉంటాను జీప్ లో, సన్మానం అంతా చేసి తీసుకొస్తుంటారు. నన్ను చూసి ఆనందంగా ఇంటికి పరిగెత్తుకొచ్చి తలుపు నాగేశ్వరరావు గారిని లోపలికి తీసుకెళ్లి కిటికీలు తలుపులు అన్ని వేసి లాక్ చేసేసి గట్టిగా పట్టేసుకుని ఎంత మంచి కొడుకుని ఇచ్చావా అంటుంది. వాట్ అ సీన్, అమేజింగ్ డైరెక్టోరియల్ టాలెంట్ ప్లస్ పర్ఫార్మెన్స్ ప్లస్ నాగేశ్వరరావు గారు ఎక్స్ప్రెషన్స్. ఆ సీన్ నాగేశ్వరరావు గారు స్టార్టింగ్. ఓకే. ఇంకా స్టిల్ మీరు కరాటే చేస్తూనే ఉన్నారు ఇంకా? అంటే కరాటే అంటే ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ లో బేసిక్స్ వచ్చి యువర్ కటాస్. కటా అంటే ఒక కటా ఇస్ 21 మూవ్మెంట్స్ ఉంటాయి అనమాట ప్రతి కటాకి. ఫ్రమ్ వైట్ బెల్ట్ టు ఎల్లో బెల్ట్ టు గ్రీన్ బెల్ట్ టు బ్లూ బెల్ట్ టు ఆరెంజ్ బెల్ట్ టు బ్లాక్ బెల్ట్. బ్లాక్ బెల్ట్ లో మళ్ళీ 10 కటాస్ ఉన్నాయి. నేను బ్లాక్ బెల్ట్ 4th డాన్ తోటి ఆపేశాను. ఎందుకని ఆపేశారు? టైం చాలేదు అది. షూటింగ్స్ అవి మార్షల్ ఆర్ట్స్ అనేది కటాస్ అంటే మామూలుగా హ్యాండ్ మూవ్మెంట్సే కాదు, విత్ బ్రీదింగ్ ఇలాంటి. ఇప్పుడు అలా బ్రీదింగ్, అలా పంచింగ్ చేయడం, ఆ పంచింగ్ తో పాటు బ్రీదింగ్. క్రికెట్ లో డైవ్ చేసి ఫ్రంట్ స్లిప్స్ లో ఉండేటప్పుడు ఎప్పుడు బాల్ నీ దగ్గర వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ బాల్ కొంచెం నాకు అడ్వాన్స్ అవుతుందని డైవ్ చేస్తాను, ఫింగర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయింది. కాలేజ్ అప్పుడు కొంచెం బెనికింది, ఇలా ట్విస్ట్ అయిపోయింది అనమాట. పక్కన ఎరగదీశాను, అలాగే ఉండిపోయింది. తర్వాత దాన్ని లెవెల్ చేయడానికి నేను బతికించాను, అలాగే ఉండిపోయింది. అది అవుటర్ రింగ్ రోడ్ లో ఉంది అది. ఓకే. సో కరాటే, క్రికెట్, ఇక చాలా ఆర్ట్ ఉన్నాయి మీ దగ్గర. గిటార్ కూడా వాయిస్తారు కదా మీరు? అంటే అసలు యాక్చువల్ గా మ్యూజిషియన్ అవుదామనే నేను సినీ ఫీల్డ్ ఎంటర్ అయ్యాను. బట్ మా అమ్మగారు ఇంకో విధంగా చూశారు. రే నువ్వు తెర వెనక కాదు, తెర ముందే నువ్వు హీరో కావాలరా, నేను హీరోగా నేను చూడాలి, నేను హీరోగా చూసాక నేను చచ్చిపోవాలని మా అమ్మ అంటూ ఉండేది. సరే అమ్మ నీకోసం నేను హీరోగానే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. బట్ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రే నీ మొహన్ ఎప్పుడు అద్దంలో చూసుకున్నా, నువ్వు హీరో ఏంట్రా, నువ్వు మ్యూజిక్ కొట్టరా, గిటార్ కొట్టి మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోరా అని. చిచ్చి నేను తెర వెనక కాదు, అమ్మ చెప్పినట్టు తెర ముందే ఉంటా అన్నాను. అలాగే మా అమ్మ ఆశీర్వాదం
మా అమ్మ అనేది షీఈ్ ద ఏంజల్ ఆఫ్ మై లైఫ్, షీఈ్ ద హీరోయిన్ ఆఫ్ మై లైఫ్. ఓకే. అలాగ ఆవిడ ఆశీర్వాదాల వల్ల టుడే ఐ బికెమ్ హీరో ఇన్ మై ఓన్ వే. ఓకే. నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్ కదా, ఎన్ని సినిమాలు చేశారు? ఒక 70 చేస్తుంటారు సార్. నాన్నగారి పేరేంటి? మాస్టర్ వేణు గారు. మాస్టర్ వేణు గారిని ఎందుకు వచ్చింది ఈ పేరు? అంటే మా నాన్నగారికి మాస్టర్ డిగ్రీ ముంబైలో ఇవ్వడం జరిగింది. ఏ ఇన్స్ట్రుమెంట్ పడితే ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించేవారు. అచ్చా. అంటే ఫ్లూటు, దిల్రుబా, చెల్లో, వయలిన్, వీణ, సితార్, యూ నేమ్ ఇట్, యూ కుడ్ ప్లే ఇట్. ఒక గిటార్ తప్ప. అందుకనే నేను నీకు తెలియని ఇన్స్ట్రుమెంటే నేను నేర్చుకుంటాను డాడీ అని చెప్పి నేను గిటార్ నేర్చుకుంటాను జరిగింది. ఓకే. బికాస్ గిటార్ ఇస్ వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్. ఓకే. దాంట్లో కార్డ్స్ అవన్నీ బేసిక్గా అది ఆ టైంలో గిటార్ అంత కాన్సెప్ట్ నెంబర్ తప్పితే మనకి గిటార్ మీద అంత ఎక్కువ నాలెడ్జ్ లేదు ఆ రోజుల్లో. సో అది ఆయన నెగ్లెక్ట్ చేసినట్టున్నారు. సో ఆ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నాను. నాన్న నేను కూడా నీలాగా మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, ఏడ్చారా నీకు పండిత పుత్ర సొంట అంటారే, ఆ సొంటని నేను. కానీ సొంటని ఒప్పుకోడు కదా ఎప్పుడు. సో మా డాడీతో ఆర్గ్యూ చేసి నేను ఆర్డి బర్మన్ లాగా నేను మోడర్న్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను డాడీ, మీదంతా క్లాసికల్, అవును బికమ్ మోడర్న్ మ్యూజిక్ డైరెక్టర్, నేను ముంబైకి వెళ్తానని చెప్పి నౌషద్ గారి దగ్గర నన్ను తీసుకెళ్లి నన్ను నౌషద్ గారు అసిస్టెంట్ గా ఒక 6 నెలలు పనిచేశాను పాకీజా అనే సినిమాకి. అదే అంటే అప్పుడు గులాం అలీని నౌషద్ గారు అసిస్టెంట్, ఆ పాకీజా అనే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన పిక్చర్ హాఫ్ వే త్రూలో ఆయన చనిపోతే నౌషద్ గారు కంప్లీట్ చేశారు. అదే టైంలో నేను ముంబైకి వెళ్ళడం, ఆయన కూర్చుని ఆయన పియానో వాయించోడు, నేను పక్కన గిటార్తో కార్డ్స్ వాయిస్తూ బేటా ఉదర్ ఓ डी मेजर से ई मेजर का ई मेजर से वो ऑगमेंटेड कार्ड है ना उधर जाना అని చెప్పాడు. దాన్ని బట్టి రీ రికార్డింగ్ అనమాట. అంతా నోట్స్ అని ఆయన పక్కన కూర్చొని చెప్తుంటే నేను రాసేవాడిని. బాంబే చదివారు కదా మీరు? బాంబేలో బాంబేకి చదువుకోరా అని పంపిస్తే ఈయన గోడ మీద కూర్చొని అమ్మాయిలు నడిపించేవాడు. బాతాకనేశ్వర్ కదా. యు రెడ్ మై మైండ్. ఎలా చెప్పాలి? మీ గెటప్, మీ మైండ్ సెట్ చూస్తే తెలిసిపోతుంది మీరు అలాంటి వాళ్ళండి. నాకు తెలిసి మీరు పెద్ద కాటరీ అని విన్నాను. I was a very good boy in the college, but I was a bad boy for all the girls. బాయ్స్ కి గుడ్ బాయ్ ఏంటి, గర్ల్స్ కి బ్యాడ్ బాయ్ ఏంటి? ఇదంతా రివర్స్. ఇది గర్ల్స్ కి గుడ్ బాయ్ లా ఉండాలి, మరి ఇక్కడ ఏంటో. అంటే కాలేజ్ లో గుడ్ బాయ్ అని చాలా డీసెంట్ గా లెక్చరర్స్ అంతా, బయటకు వస్తే అల్లర్లు చేయడం యూజువల్ గా ప్రతి టీనేజర్ చేసేది. అది అలా టీనేజర్ చేయకపోతే సంథింగ్ రాంగ్ అవుతుంది. ఓకే. అబ్బాయిలు అనేవాళ్ళు ఎప్పుడు అల్లరి చేయాలి, అల్లరి చేయకపోతే సంథింగ్ రాంగ్ అవుతుంది. ఆడవాళ్ళు అల్లరి చేస్తారు బట్ బయటకు కనపడకూడదు, అది ఆడవాళ్ళ లక్షణం. ఓకే. అకార్డింగ్ టు మై థింకింగ్ అండ్ మై. అబ్బాయి అల్లరి చేయకపోతే సంథింగ్ రాంగ్ అంటే ఏంటి? రాంగ్ అంటే వాడు ఏమన్నా సంథింగ్ రాంగ్ అంటే వాళ్ళు హుషారు లేదా. ఇప్పుడు ఇంట్లో మగపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు రికార్డులు ఎరకొట్టడం చేయడం, గోడల మీద గీసేయడం, ఇలాంటి చిన్నతనం నుంచి అల్లరి అబ్బాయితోటే పుట్టింది, అమ్మాయితోటి కాదు. సో అల్లరి చేసే వాడే స్మార్ట్ ఫెలో అనమాట. సో మేము గోడల మీద కూర్చుని అందమైన అమ్మాయిలు బాంబేలో ప్రతి అమ్మాయికి వెనక ఇంకో అమ్మాయి శ్రీదేవి వెనకాల హీరోయిన్స్ వస్తూనే ఉంటారు, అంత అందంగా ఉంటారు అమ్మాయిలు. సో ఇప్పుడు ఈ మధ్యకాలం మీరు ట్రైన్లో జర్నీ చేస్తూ ఒక అమ్మాయికి లైన్ కొట్టారంట కదా, అప్పుడు లైన్ కొట్టేసారంట కదా. తెలిసిందాలి నీకు? నాకు అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది నాకు. మా షోకి భానుచంద్ర గారు వస్తున్నారంటే ఆయన ఒక విషయం అడగండి, ట్రైన్లో నన్ను చూసి కన్ను కొట్టారు, సైట్ కొట్టారు, ఇంకా చాలా కొట్టారు అని చెప్పి చెప్పారు. అది ఏంటది, అది నిజమా కాదా? అది యాక్చువల్గా అంటే ఐ టెల్ యు ది ట్రూత్. నేను అప్పల్ రాజు గారు అని మా ఫాదర్ అసిస్టెంట్. అంటే నాన్నగారేమో లోపల సౌండ్ ఇంజనీర్ రూమ్ లో కూర్చునేవారు, ఈయనేమో ఇక్కడ టైమింగ్ కోసం రిథమ్స్ అక్కడ వాయిలిన్ కంపోజ్ చేసి కండక్ట్ చేస్తుంటారు అనమాట. అప్పుడు నేను ఎప్పుడు మా ఫాదర్ రికార్డింగ్స్ అన్నిటికీ నేనే గిటార్ వాయించేవాడిని ఆ రోజుల్లో. నేను ఎప్పుడు కొంచెం లేట్గా వెళ్ళేవాడిని. ఇంట్లో నాన్న సినిమా కదా అని అక్కడ 7ంటికి కాల్ షీట్ అంటే నేను 9ంటికి వెళ్ళేవాడిని. ఆయన నేను గిటార్ ఎంటర్ అవ్వడం చూసి స్టాప్ అన్నదండి, అప్రాచ్యడా ఏమన్నా బుద్ధి ఉందా నీకు? మీ నాన్నగారు సంగీతం అయితే 9ంటికి రాలా. వాట్ ఈస్ ద టైమ్ నౌ? వాట్ టైమ్ ఆర్ యు హియర్? డిసిప్లైన్ ఫాస్ట్, గెట్ అవుట్ అనేవారు. ఓకే సార్ బయటకు వెళ్తే కమిన్, బయటకు వెళ్ళి గిటార్ వస్తాడు, కూర్చో, ఇది ఇంట్రడక్షన్ తీసుకో, ఫస్ట్ ఇది సాకి తర్వాత ఏ మేజర్తో కాడతాడు, ఫ్లరిష్ ఇలా చేస్తుంటారు అనమాట. సో ఆయన
పివి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, అవును. ఆయన కచేరీలు ఎక్కువ బెంగళూరులో అప్పుడు చాలా చేసేవారు. ఆయన దానికి గిటార్ కి నన్ను పిలిచేవారు. అంటే ఎవ్వరు గిటార్ వాయించడం మీరే వెళ్ళేవాళ్ళ? కాదు, ఆయన దీనికి మటుకు టీవీఎస్ గారు ప్రోగ్రామ్. ఓకే. సో ఒకసారి ప్రోగ్రామ్కి వెళ్ళాం. ప్రోగ్రామ్ నుంచి తిరిగి వస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ లో కూడా ఏంది, గిటార్ లో 6 తీగలు ఉంటాయి కదా, ఈ స్ట్రింగ్ అంటే 6వ తీగ కట్ అయిపోయి నేను కొనుక్కోవడం మర్చిపోయాను. అప్పుడు వెళ్ళి గురుగారు 6వ తీగ లేదండి అంటే, తీగ లేకుండా ఎట్లా వచ్చావు నువ్వు ఇప్పుడు ఎట్లా అని సరే రాని ఆటోలో తీసుకుని పాప ఆయన తీగ కొనిపించి అన్ని ఫిట్ చేసి మొత్తానికి రికార్డింగ్ అది కచేరీ బ్రహ్మాండంగా జరిగింది. నెక్స్ట్ డే ట్రైన్ లో తిరిగి వస్తున్నాం. మేమంతా కూర్చున్నాం. ఎదురుకుండా ఒక అందమైన అమ్మాయి, బ్యూటిఫుల్ గా, రియల్లీ షిల్ బి అరౌండ్ 21-22 years. అప్పుడు మీకు ఎంత ఉంటుంది? అప్పటికి నాకు 27-26. దగ్గరేంటి అంటే మీరు అబద్ధం చెప్తున్నట్టు ఏదో దగ్గర 26-27 ఉంటుంది. టాకింగ్ సో మెనీ ఇయర్స్ బ్యాక్, అంటే 40 years బ్యాక్. ఓకే. సో అమ్మాయికి చూస్తున్నాను, స్మైలింగ్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యు డోంట్ మైండ్ ఏదో అడిగింది. అలా మాట్లాడి అమ్మాయి కమ్ సిట్ నెక్స్ట్ టు మీ అంది. పక్కన కూర్చున్నాను. అంత అయిపోయింది. ఇంతలో స్టేషన్ వచ్చేసింది మెడ్రాస్. అంటే అమ్మాయి పిలిచిందా లేకపోతే మీరే వాంటెడ్కి వెళ్ళి? అమ్మాయి పిలిచింది. సో పక్కన కూర్చున్నా, మాట్లాడేస్తాను. మాట్లాడగానే అప్పలరాజు గారు నన్ను ఆయన గురించి మర్చిపోయాను. ఆయనేమో ఏంటి చూద్దామని సరే స్టేషన్ రీచ్ అవగానే ఆర్కెస్ట్రా వాళ్ళందరికీ దిగిపోయారు. ఆ అమ్మాయి దిగుతుంటే నేను అమ్మాయి బ్యాగ్ వైట్ ఐ క్యారీ ఇట్ ఫర్ తీసుకుని వచ్చాను. నా గిటార్ మర్చిపోయాను. ఈయన అది దిగిపోయి అమ్మాయి వెళ్తుంది. అమ్మాయి పక్కన నేను అమ్మాయి సామాను లగేజ్ మోసుకుంటే అమ్మాయి పక్కన నేను నడుస్తున్నాను. వెళ్ళిపోయి ఆ అమ్మాయి స్టేషన్ బయటకు వచ్చాక టాక్సీని పిలిచి టాక్సీలో ఎక్కిచ్చేసి ఇలా తిరిగాను. ఆ గిటార్ ఇలా పట్టుకుని ఇలా చూస్తున్నాడు ఆయన. ఎవరు? అప్పలరాజు గారు. నా గిటార్ పట్టుకుని మర్చిపోయి వచ్చావని. అది మర్చిపోదు. అంటే ఒక అమ్మాయి బ్యాగ్, ఎవరో తెలియదు అమ్మాయి బ్యాగ్ నువ్వు మోసుకొస్తావు కూలలాగా, నీ ఇన్స్ట్రుమెంట్ నువ్వు మర్చిపోతావా అని అలా చూస్తున్నాడు. మాస్టర్ గారు ఉన్నారు. బుద్ధి ఉందా నీకు? ఏమిటనుకుంటున్నావు? అమ్మాయి కనిపిస్తే చీర కనిపిస్తే వెనకాల వెళ్ళిపోవడమా? అది స్టార్ట్ ఫైరింగ్ ఇన్ ద స్టేషన్. ఎలా? అది కాదండి, నేను పాప అమ్మాయి అందంగా ఉంది అమ్మాయి, పాపం మెడ్రాస్ కొత్త అది అని చెప్పాను. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాట. దట్ ఈస్ ద గర్ల్స్ పవర్. ఈ పాట ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కదా అప్పుడు, అందులో లగేజ్ పెట్టగానే గడ్డం పెంచేసుకొని ఆ పాట పాడాడు అమ్మాయి కోసం. ఆ అమ్మాయి మళ్ళీ మీకు కనిపించిందండి? కనిపించరా? ఫస్ట్ అండ్ లాస్ట్, బట్ షీ వాస్ రియల్లీ సో బ్యూటిఫుల్. ఐ స్టిల్ రిమెంబర్ హర్ ఫేస్. పేరు మర్చిపోయాను కానీ అమ్మాయి మొహం ఇంకా నవ్వుతూ మాట్లాడడం చాలా సార్లు మాట్లాడుకున్నాం ట్రైన్ లో. మీ ఆవిడ చెప్పారా ఈ స్టోరీ? మీ ఆవిడ చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు టీవీ చూస్తుందిగా, అక్కర్లా, తెలిసిపోయింది. కానీ ఎపిసోడ్ చూసిన తర్వాత ఉంటదండి మీ ఇంట్లో. ఓకే. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తే అయ్యో మా ఆయన ఇది తింటాడు అది తింటాడు అది తింటాడు అని చెప్పి ఒక డబ్బా కూడా ఉంటుంది. ఏంటంటే చూస్తే ఎలకల మంది. తరంగిణి ఫస్ట్ మూవీ ఇది? తరంగిణి కాదు, ఫస్ట్ ఫిల్మ్ వచ్చి మూడు పని తమిళ్లో, తెలుగులో వచ్చి నాలాగా ఎందరో. ఓహో, నాలాగా ఎందరో. ఓకే. దాంట్లో ఎవరు? రూపా హీరోయిన్. ఓకే. బ్లాక్ అండ్ వైట్. రంజిత్ గారు ప్రొడ్యూసర్. ఈనకి శర్మ గారు, బాలచంద్ర గారు అసోసియేట్ డైరెక్టర్ అనమాట. బట్ భానుచందర్ అని పేరు వచ్చింది తరంగిణి. విలన్ గా గుర్తింపు వచ్చింది ఆ సినిమాతో. ఓకే. సో మీకు ఆపోజిట్ హీరోగా ఎవరు ఆ సినిమాలో? నేను పరిచయం చేశాను మా సుమన్ గారు. ఓకే. సో దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది ఆ సినిమా చేసి? ఆల్మోస్ట్ 40 years బ్యాక్ తరంగిణి. తర్వాత భానుచందర్ అనే వ్యక్తి డైరెక్షన్ చేయాలని ఎందుకు అనిపించింది మధ్యలో? నా జీవితంలో ఏం జరిగిందో చెప్పాలంటే నేను డైరెక్ట్ చేస్తే గానీ ఆ యథార్థంగా బయటికి రాదు. ఓకే. మీ ఇంటి ముందు వచ్చి ఒక పెద్ద స్టార్ సిగరెట్ కాల్చేవారంట. ఆ స్టార్ ఎవరు? నన్ అదర్ దెన్ ది గ్రేట్, మా అందరికీ మార్గదర్శకుడు, మా ఇన్స్టిట్యూట్ వాళ్ళందరికీ మార్గదర్శకుడు, మా రజనీకాంత్. సూపర్ స్టార్ రజనీకాంత్. అంటే చెన్నైలో అన్ని సెంటర్స్ ఉండగా మీ ఇంటి ముందే వచ్చేది కలిసాడు ఆయన. రజనీకాంత్ మరి బస్ కండక్టర్ గా బెంగళూరులో ఉండి ఆ బస్ కండక్టర్ ఉద్యోగాన్ని వదులుకుని
నేను ఎలాగైనా సినిమా ఆర్టిస్ట్ అవుతాను అని చెన్నైకి వచ్చాడు. చెన్నైకి వచ్చి డబ్బులు ఉండేవి కాదు పాపం, కష్టాలు పడి ఫ్రెండ్స్ 4 రూమ్మేట్స్ ఉంటే రూమ్మేట్ నేను కూడా 5వ వాడిగా నేను ఉంటాను, నేను అద్దించుకోలేను, కానీ మీ అందరికీ హెల్ప్ చేసి పెడతాను అది అని చెప్పి ఎలాగూ వచ్చాడు. సో అతనికి సిగరెట్స్ అలవాటు ఎక్కువ, ఎందుకంటే సిగరెట్స్ తోటి మా ఇన్స్టిట్యూట్లో ఒక పెద్ద అద్దం ఉండేది. అద్దం ముందు సిగరెట్స్ నోట్లో వేసుకోవడం, స్టైల్గా అటు ఇటు తిరగడం, ఆ పోస్ట్ టక్కున వెనక్కి తిరిగి చూసుకోవడం, ఆ స్టైలైజ్ యాక్టింగ్ అంతా అక్కడ చేసేవాడు. మా ఇన్స్టిట్యూట్లో ఆడవాళ్ళందరూ ప్రిన్సిపల్తో కంప్లైంట్, సార్ ఏంటి సార్ అతను అక్కడ బాత్రూమ్ ముందు అద్దం ముందే ఉంటున్నారు సార్, మాకు బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా సిగ్గుగా ఉంది సార్ అంటే, ఏప్ప రజనీ పొండుగా ఎలా కష్టపడరాను కాపాలి సార్, సార్ వెళ్ళే సార్ அவங்க போக சொல்லுங்க సార్, నా అంత పక్కన பார்க்க మాటేன், నా కన్నడీలో పట్టుకున్నాను. అంటే మీకు అర్థమైందా? దాని అర్థం ఏంటంటే ఆయన అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తుంటే అమ్మాయిలు వచ్చి, సార్ ఆ రజనీకాంత్ అంటే ఎవరో ఆయన అద్దం ముందు నుంచి కదులుతలేదు, బాత్రూమ్కి వెళ్ళాలంటే వాళ్ళ పనాలు చేసుకోమని నా పని నాదే అన్నాడంటే ఆయన. సో రజనీ ఇస్ ఆల్ టైమ్ గ్రేట్, ఎందుకంటే అతనికి దేవుడు ఇచ్చిన వరం అతనికి. సో ఆ రజనీకాంత్ అప్పుడు ఫోన్ కళా కేంద్రం కానీ ఇంకా ఏదైనా బాలచంద్ర గారికి ఆఫీస్కి ఫోన్ చేయాలంటే ఫోన్ కూడా డబ్బులు ఉండేవి కాదు. సో బాను ఫోన్ పన్నాను సరే. మా ఫాదర్ ఎప్పుడు వరండా పైన ఒక చిన్న గట్టులాగా ఉండేది, గట్టు మీద కూర్చుని పెతలు బాగా వేసుకుంటూ ఉంటారు. ఒక రోజున నడిపించారు, రే ఎవడరా అతను నల్లగా లావుగా ఉన్నాడు, సిగరెట్ కలిసిన ఎవడా అతను అంటే మన గేట్ దగ్గర ఉన్నట్టే అన్న, అలా మా ఇన్స్టిట్యూట్ సీనియర్ స్టూడెంట్ అన్నా, ఏంటి ఇలాంటి వాళ్ళు చదువుతున్నారా, నువ్వు బాగుపడ్డట నన్ను ఏదో నా కొడక అనగానే మా ఫాదరు లోపలికి వెళ్ళిపోగానే రజనీ పిలిచి ఫోన్ చేసి కిటికీ నుంచి ఇచ్చేవాడు. అప్పుడు అప్పుడే సార్ 4 ఏళ్ళు మడి 8 మణికి ఉంటున్నాను సార్ ఆఫీస్కి మాట్లాడు. సో రజనీకాంత్ ఇంట్లో ఇన్స్టిట్యూట్లో సిగరెట్ పాడేస్తే అదే అమెరికాదే అంటే తొక్కదని చెప్పి అది తీసుకుని కాల్చాడు. సో హీ సీన్ లైఫ్. అందుకనే గతాన్ని మర్చిపోకుండా ఉన్నవాడే అసలైన అసలు హీఈస్ ఎ రియల్ మ్యాన్. సూపర్ స్టార్ కాదు, సూపర్ డూపర్ మెగా మెగా డెగా ఇంకేమన్నా, దట్ ఈస్ ద స్టార్. గతాన్ని మర్చిపోయినోడు మనిషే కాదు నా దృష్టిలో. You should never forget your roots and you should never forget your past, which is very important for a man. For a man to grow up in life, you should always look back and see from where he came. Then he'll always be humble. To see Rajinikanth today, అతను 30 ఏళ్ల క్రితం ఎవరో బస్ కండక్టర్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తుంటాడు. ఇలా చూస్తూ అతను ఏ రంగనాథ పోడా అని, మరి ఎంత గ్రేట్ అది. సో హీఈస్ ద రియల్ మ్యాన్, హీఈస్ ద రియల్ హీరో. మా ఇన్స్టిట్యూట్లో ఆర్టిస్టులు అందరూ రజనీకాంత్ అంటే ప్రాణాలు ఇస్తాం, ఎందుకంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంటే ఇప్పుడు మనం ఆయన జనరల్గా హీరోల్ని చూసినా డైరెక్టర్ని చూసినా ప్రాణం ఇస్తారు, కానీ ఈయన మాత్రం హీరోయిన్లు చూస్తేనే ప్రాణం ఇస్తారు. ఒక ప్రోగ్రాంలో అంటే నేనే యాంకర్ని, ఆలీ 369 చేసేవాడిని. సీత తెలుసు కదా, హీరోయిన్ సీత, ఇప్పుడు అమ్మ క్యారెక్టర్ వదిలి క్యారెక్టర్లు వేస్తుంది. ఆవిడతోటి యాక్ట్ చేయాలని ఆయనకి ఎప్పటి నుంచో ఉండేదంట. అనుకోకుండా అదే షోలో ఈయన ఆవిడ గెస్ట్గా వచ్చారు. సీత అప్పుడు మనం కలిసి యాక్ట్ చేయలేదు అంటుంటే ఆవిడ, సార్ అప్పుడు కలిసి యాక్ట్ చేయలేదు, ఏం సార్ వదలాలి సార్ అన్నారు. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకై. అలాగే సీత ఇస్ ఎ జెమ్ ఆఫ్ ఎ గర్ల్. షీ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. చాలా మంచి ఆవిడ. ఆ హక్ చేసుకున్నా కూడా నాట్ విత్ దురుద్దేశం, విత్ సదుద్దేశం. బాను 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 అంటుంటారు ఎక్కువ హీరోయిన్స్, ఎందుకని అంటే మీలో ఏం చూసారు వాళ్ళు? నాలో ఒక మంచి ఫ్రెండ్ అని చూసారు. ఫ్రెండ్షిప్ ఎవరు భాను గారు బానుజీ అంటే దట్స్ నాట్ రియల్ ఫ్రెండ్షిప్. బాను when they say బాను and when I call them by the name, that makes friendship. ఫ్రెండ్షిప్ లో మంచి బ్యారియర్స్ అన్ని పోతాయి. ఓకే,
ఊరినే నటించే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, నాట్ సూపర్ఫిషియల్, ఓకే. షుడ్ కమ్ ఫ్రమ్ ద హార్ట్, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్. ఇప్పుడున్న హీరోయిన్స్ లో బాగా ఫ్రెండ్ ఎవరు మీకు? ఇప్పుడున్న హీరోయిన్స్ నాకు ఎవరు అంటే తెలియదు. ఇప్పుడు కాదు, అంటే నా జనరేషన్ లో సమంత, ఇలియానా కాదు. అప్పుడు ఆల్మోస్ట్ అందరూ హాసిని, శోభన, సీత, సుహాసిని గారు. హాసిని అంటారు మీరు? సుహాసిని గారిని ఓకే. మిస్సెస్ మణిరత్నం. ఓకే, మిస్సెస్ మణిరత్నం, మన ఎవరు శోభన, సీత, రేవతి, they're all సరిత, they're all very good friends of mine, very good friends of mine. రాధిక. అండ్ ఒక డజన్ మంది హీరోయిన్ పేర్లు చెప్పారు ఆయన. నేను అడిగింది ఒకళ్ళనే. నిరీక్షణ అనే సినిమా చూసారా మీరు ఎవరన్నా? ఆయన హీరో. దాంట్లో వాటర్ ఫైరింగ్ చేసేది ఉంటుంది. అవును అవును. బట్టలు లేకుండా చేశారా మీరు? అది బట్టలు లేకుండా కాదు, అది బట్టలతోటే, డ్రెస్ తోటి క్లీన్ చేయించండి రాబడి అంటే క్లీన్ చేస్తారు. ఇది 80s హీరోయిన్స్ అందరం మేము కలిసినప్పుడు తీసుకున్నాం. 1980s లో హీరోయిన్స్. ఓకే. మధ్యలో రజనీకాంత్ గారా? రజనీ, చిరంజీవి, తర్వాత మోహన్ లాల్, అటు సుమన్, మీరు, వెంకటేష్ గారు, అందరం ఉన్నాం ఆల్మోస్ట్ ఆల్. మధ్యలో కింద కూర్చున్నారు కదా మీరు రజనీకాంత్ గారు. ఇటు పక్కన అంబిక, ఇటు పక్కన హాసిని అనుకుంటాను. జెంట్స్ పేరు ఇప్పటిదాకా ఏం చెప్పలేదు, ఓన్లీ లేడీసే. సో అప్పుడు యూనిట్ అంతా ఉండగానే చేశారా ఆ సీన్ మీరు? నిరీక్షణ ఆ సీన్ నథింగ్. ఇప్పుడు బెంగళూరు సెంటర్ అది జైల్లో ఏంట్రా అందరూ మేకలాగా నుంచున్నారు, ఇప్పటి రా అని అంటాడు పోలీస్ ఆఫీసర్. అందరూ బట్టలు ఇప్పుతాం అనమాట. అప్పుడు బాలు మహేంద్ర గారి దగ్గరికి వచ్చి, బాను ఇది జనరల్గా జైల్లో అయితే కంప్లీట్గా న్యూడ్గా ఇప్పుతారు, బట్ సిన్స్ యువర్ స్టార్ నాద్రా మీరు జట్టి వరకు ఉంటే, నో సార్, హౌ డూ యూ వాంట్ ఇట్ అన్నాను. ఐ వుడ్ ప్రిఫర్ ఇట్ ఇఫ్ యూ టేక్ ఆఫ్ ఫుల్లీ, దట్ లుక్ వెరీ న్యాచురల్ అన్నాడు. ఐ టేక్ ఇట్ ఫుల్లీ సార్ అన్నాను. ఫుల్లీ తీసి 2 చేతులు పెట్టు, బ్యాక్ షాట్ తీసాను అనమాట. I was the first artist in Telugu to do a nude scene. మంచి మనసులు. సో ఇది తమిళ సినిమా. వైదేహి కాతిరిందాలని విజయకాంత్ చేసింది. ఓకే. సో యాజ్ ఇట్ ఈస్ మూవీ తెలుగులో చేశారు. అవును, చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ పాట ఇప్పుడు వేసిన కూడా కొత్తగా ఉంటది. అవును. తర్వాత భానుచంద్రు సడన్ గా ఫైట్స్ అలా కనిపిస్తూ సడన్ గా ఫ్యామిలీ సినిమాల్లో మెల్లిగా అలాగా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారు? ఏ ఇయర్ లో ఇది ట్రాన్స్ఫర్ అవడం కాదు, ఇప్పుడు యాక్చువల్ గా ముక్కు పుడక, కొంటె కోడళ్ళు, వీటిలో అన్నిట్లో ప్లేయింగ్ రెగ్యులర్ యాక్షన్ సినిమాలు కావే, అన్ని ఫ్యామిలీ డ్రామా సినిమాలు. అవును. ఆ తర్వాత నేను సుమన్ చేసిన ఇద్దరు కిల్లాడీలు తర్వాత మెరుపు దాడి, తర్వాత మాట్లాడితే పడుస్తా, అడుగుతే తంత, ఇలాంటి సినిమాలన్నీ చాలా వచ్చినాయి. అడుగుతే అది కూడా ఉందా? అది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పేర్లు చెప్పండి, మీరు యాక్ట్ చేసిన సినిమా పేర్లు మీకు గుర్తున్నాయి? హంతకుడు వేట, తర్వాత వేగు చుక్క, పకడి చుక్క, రే చుక్క, హెచ్చరిక, తర్వాత బుల్లెట్. వేగు చుక్క పకడి చుక్కలో నిన్ను బెల్ట్ తీసుకొడతాను, గుర్తుందా నీకు ఆ సీను? బెల్ట్ కాదు, ఇప్పటికీ గుర్తుంది నాకు. ఈయన కరాటే బ్లాక్ బెల్ట్. నన్ను కొట్టే సీన్ ఉంటుంది, మధ్యాహ్నం బ్రేక్ టైం, కడుపులో గుద్దాడు అంతే, నేను అలా ఉండిపోయాను. అది యాక్టింగ్ అనుకుంటున్నాడు, నిజం అది. తర్వాత అక్కడి నుంచి దాంట్లో ఆల్చిప్ప అనే క్యారెక్టర్ అది. అవును, కరెక్ట్. వేడి చుక్క, పగడి చుక్క. సత్యారెడ్డి గారు మీకు క్లాస్మేటా, ఫ్రెండా? ఫ్రెండ్. ఓకే. ఆయన డైరెక్షన్ లో మీరు ఎక్కువ సినిమాలు చేశారు. మీ ఇద్దరు రే భాను సత్య. సో ఎలా ఫ్రెండ్ మీకు? సత్యారెడ్డి ఇండస్ట్రీలో ఎవ్వడికి తడవాడు. అవును, నాకు ఒక్కడికి తప్ప. ఎందుకని? నేను ఎరాపార పచ్చిగా తిట్టుకుంటాం అని మాట్లాడుకుంటా అన్ని ఇది. ఎందుకంటే ఆ ఫ్రెండ్షిప్ వాజ్ రియల్లీ గుడ్. దాపరికాలు ఏముండవు, ఉన్నట్టు యథార్థంగా చెప్తాను. తర్వాత వాడు కష్టంగా ఉండే టైంలో నేను వాడికి హెల్ప్ చేశాను. దట్స్ వై నెవర్ ఫర్గెట్స్ మీ. సో ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారా మీరు కలిసి? అయ్యో, అదే కదా నా అదృష్టం. ఎన్టీఆర్ గారితో ఒక్క ఆయనతో యాక్ట్ చేయడం కాదు, ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు ఉండే సినిమాలో ఒక సినిమాలో యాక్ట్ చేస్తాను, సత్యం శివం. ఓకే. ఏం క్యారెక్టర్ దాంట్లో వచ్చి పెద్ద క్యారెక్టర్ కాదు, విజయశాంతి వచ్చి రామారావు గారు చెల్లెలు, నాగేశ్వరరావు గారు వన్ ఆఫ్ ద హీరో సిస్టర్స్ అనమాట. ఆ అమ్మాయిని మోసం చేయబోతాను. అప్పుడు రామారావు గారు వచ్చి నన్ను శుభ్రంగా వాయించి,
నేను కిటికీలోంచి దూరి పారిపోతాను, దూకి పారిపోతాను. అచ్చా. సో అది సో ఇద్దరితో కలిసి యాక్ట్ చేయడం అంత ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? ఫ్యాంటాస్టిక్. ఇద్దరు లెజెండ్స్ తోటి. వాళ్ళిద్దరితోటి నాకు సెపరేట్ అనుభూతులు ఉన్నాయి, బ్రహ్మాండ అనుభూతులు. వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. వాళ్ళ ఒక గొప్పతనం, వాళ్ళ ఒక గ్రేట్నెస్, వాళ్ళు ఎందుకు అంత గ్రేట్ హీరోస్ అయ్యారు అనే దానికి వెనకాల చాలా హార్డ్ వర్క్, చాలా డిసిప్లిన్ ఉంది. లేకపోతే ఊరినే ఓవర్ నైట్ అలా స్టార్ అవడం అనేది ఇట్స్ నాట్ అ జోక్. ఓకే. భానుచంద్రకి జాతకాలు పిచ్చి అంట, అది నిజం? జాతకాలు పిచ్చి కాదు, నమ్ముతారా? 100% నమ్ముతాను. అంటే ఇప్పుడు మీ లైఫ్ లో జరిగింది ఏదన్నా మీరు నమ్మారా? మీరు దాన్ని ఎస్ ఆయన చెప్పగానే ఇలా జరిగింది నాకు అని ఏదన్నా అనిపించింది ఎప్పుడైనా? యాక్చువల్గా జరిగింది అలాగా. ఎలాగా? మా జితేంద్ర గారిని ఒక డాక్టర్ గారు ఉండేవారు. ఆయన వచ్చి ఈ జాతకాలు హాబీ కింద చూసేవారు అనమాట. ఆయన అప్పుడు ఆయన అన్నగారు మా అబ్బాయిది కొంచెం చూడండి, మా అమ్మకి ఈ పిచ్చి కదా, నేను పెద్ద హీరో అయిపోయినా ఆవిడ ఆశ ఆవిడది. నేను చూసి ఈ అబ్బాయి పలానా షూటింగ్కి వెళ్ళి తిరిగి పంపబడతాడు, అలా తిరిగి పంపితేనే పెద్ద స్టార్ అవుతాడు, అది గుర్తుంచుకోండి చెల్లమ్మ అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. నాకు మహేంద్రన్ గారు అనే తమిళ డైరెక్టర్ ఉన్నారు. ఆయన నన్ను ఒక హీరో వచ్చి ఆయనకి అవైలబిలిటీ లేక ఆయన సింగపూర్లో అక్కడికి వెళ్ళిపోయారు ఆయన. సో నన్ను బుక్ చేశారు ఆ క్యారెక్టర్కి. నేను ఫస్ట్ డే షూటింగ్ చేశాను, సెకండ్ డే అక్కడ షూటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఆయన ఫోన్ చేసి సార్ క్యారెక్టర్ నా పంటరా అన్నాడు. అప్పుడు సారీ తంబి ఇప్పుడు நம்ம ఒరిజినల్ அவர் நினைச்சிட்டு இருந்தோம், ఆయన లేకపోవడం వల్ల నేను వేసాం, ఇప్పుడు ఆయన వచ్చేస్తా అంటున్నారు, సారీ ఏమనుకోదు, నేను తిరిగి పంపించారు. చాలా బాధపడ్డాను. ఇంటికి వచ్చేసి మా అమ్మ దగ్గర గోల్, ఏంటమ్మా ఇది, ఎందుకు నన్ను ఈ ఫీల్డ్లో దించలేదు? లేదురా నీకు చాలా మంచి జరుగుతుంది చూడు, నీకు అనుకునే లోపలే నెక్స్ట్ ఫెంటాస్టిక్ బ్రేక్ వచ్చింది. బాలు మహేంద్ర గారు మా గురువు గారిది. దాంతో ఇక బాంబేలో భానుచంద్ర ఉండగా డ్రగ్స్ తాగుతూ తిరిగే వాళ్ళంటే నిజమేనా మీరు? ఇప్పుడు డ్రగ్స్ తీసుకుని ఆ గిటార్ వాయిస్తుంటే దాంట్లో తెలియని ఇన్నోవేషన్స్ వచ్చేవి, తెలియకుండా ఏవో కొత్త స్టైల్స్ అన్ని ఫామ్ అయ్యేవి. అంటే ఇప్పుడు మీరు యూత్ కి ఇది అని నేను అనుకునేవాడిని అప్పుడు. అదే అందుకనే చెప్తున్నాను, ఈ డ్రగ్స్ తీసుకుని డ్రగ్స్కి అలవాటు అయిపోయి ఆ టైంలో ఉండగా అప్పుడు మా అన్నయ్య మా మదర్ నన్ను విజిట్ చేయడానికి వచ్చింది ముంబై. వచ్చి చూసి ఏంట్రా ఇలాగైపోయావు, వాళ్ళ ఫేస్ అలా అయిపోయి జుట్టు ఇక్కడ దాకా పెరిగిపోయి, ఏంట్రా అది రోగిస్ట్ లాగా ఉన్నావు, నువ్వు ఈ క్షణంలో నువ్వు బయలుదేరి నుంచి, లేకపోతే నేను చచ్చిపోతాను, నా సవాన్ని దాటుకెళ్ళాలని. అమ్మ అంత మాట అనొద్దామా, నేను ఎగ్జామ్స్ రాసి వచ్చేస్తాను. రాసి వచ్చేసాక నాకు అక్కడికి ఇంకేం చేయాలో తోచలేదు. అప్పుడు మా అన్నయ్య ఈజ్ మై గురు వచ్చి, రే ఈ డ్రగ్స్ అన్ని ఏంట్రా, డ్రగ్స్ అన్ని కాదు, నీకు అద్భుతమైన డ్రగ్ ఒకటి ఇస్తాను, ఆ డ్రగ్ తీసుకుంటే నువ్వు యూ విల్ బీ ఇన్ 7th heaven అని తీసుకెళ్ళి మార్షల్ ఆర్ట్స్ లో పడేశాడు. టేక్వాండో. అది నేర్చుకున్న ఒక 1 week 10 days కి 10 అడుగుల దూరంలో ఎవరైనా సిగరెట్ కలిస్తే నాకు ఇరిటేషన్ వచ్చేది. సో ఆ డ్రగ్ అలవాటు అయ్యాక దాంట్లో కిక్ ఏంటో, అసలు కిక్ నాకు ఇదిరా అసలు కిక్ అంటే అనేది. మార్షల్ ఆర్ట్స్ 4 hours ప్రాక్టీస్ చేసి 3 hours ప్రాక్టీస్ చేసి 4 hours లాస్ట్ 1 hour స్పారింగ్ చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి టెరస్ మీదకి ఇలా కూర్చుని అలా ప్రాక్టీస్ చేస్తుంటే ఇట్ యూస్ టు గివ్ మీ ఇన్నర్ సర్జ్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇన్నర్ సర్జ్ ఆఫ్ పవర్. రోడ్లను మనం నడిచి వెళ్తుంటే ఎదుర్కొన్న 10 మంది వచ్చినా కూడా మనం కాన్ఫిడెన్స్ గా వీళ్ళు ఎవరు నన్ను ఏం చేయలేరు, వీళ్ళు నన్ను తాకారా, వీళ్ళంతా అవుట్ అన్న కాన్ఫిడెన్స్ నడుస్తుంటే అవతల వాళ్ళు కూడా ఏంటి చాలా కాన్ఫిడెన్స్ వస్తున్నాడు, సరే వీడితో ఎందుకులే వాళ్ళు. సో దట్ కాన్ఫిడెన్స్ ఇట్ యూస్ టు గివ్. దెన్ ఐ రియలైజ్డ్ ఆహాహా ఇంత మంచి డ్రగ్ని మనం మా అన్న కొంచెం ముందే తెలుసుంటే బాగుండేది. సరే ఇట్స్ నెవర్ టూ లేట్ అనేది. ఫ్రమ్ దట్ డే టిల్ నౌ నో సిగరెట్స్, నో ఆల్కహాల్, నథింగ్. అవన్నీ అసలు దగ్గర వస్తుంటే ఇరిటేషన్ గా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ కరాటే. అందుకనే నేను ఇప్పుడు అడ్వైస్ చేసే మీ యూత్ అందరికి ఏంటంటే, ప్లీజ్ లెర్న్ మార్షల్ ఆర్ట్స్. ఆడైనా సరే, మొగైనా సరే, బేబీ అయినా సరే, ముసలాడైనా సరే, ఈవెన్ అట్ ది ఏజ్ ఆఫ్ 75 యూ కెన్ లెర్న్ మార్షల్ ఆర్ట్స్ అండ్ యూ కెన్ స్టిల్ బి స్పిరిటెడ్ అండ్ స్టిల్ బి స్ట్రాంగ్. ఓకే. సుమన్ గారు మీకు బాగా మంచి ఫ్రెండ్. ఆయన జైలుకి వెళ్లే ముందు మిమ్మల్ని కలిసి వెళ్ళారంట కదా, అప్పుడు మీరు ఏదో చెప్పారంట. ఫ్రెండ్షిప్ అంటే ఒక ఇన్సిడెంట్ లో చెప్పచ్చు, ట్రూ ఫ్రెండ్ కాదా అని. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్, రిమెంబర్ దట్. సో సుమన్ వాజ్ ఇన్ డీప్ ట్రబుల్ అప్పుడు. అంటే వాడు చేయని తప్పుకి, చేయని నేరానికి వాడి మీద నేరం మోపి హీ వాజ్ సెంట్ టు జైల్. సో బిఫోర్ దట్ సుమన్ ని కలిసే ఫ్రెండ్స్ అందరినీ బొక్కలో దోశారు, వాళ్ళు ఇంటరాగేట్ ఇచ్చేసి. సో ఒకరోజు నేను మా అన్నయ్య కారులో నడుపుకుంటూ వెళ్తుంటే సర్రను కారు వచ్చి, ఇంపార్టెంట్ కారు కొన్నాడు ఆవిడప్పుడు, వచ్చి నా ముందు కట్ చేసి నా ముందు ఆపాడు. ఈడవడరా క్రాక్ లాగా ఉన్నాడు అనగానే లోపల నుంచి దిగుతూ సుమను
ఏనాడు నీ రోడ్లు ఎదుగు ఇద్దరు హక్ చేసుకుని బాను రేపు నుంచి నాకు ఫోన్ కానీ నన్ను కలవడానికి కానీ రావద్దు అన్నాడు. అదేంట్రా కాదు, నేను చాలా డీప్ ట్రబుల్లో ఉన్నానరా, నువ్వు కనుక నాకు ఫోన్ చేసి నన్ను కలవడానికి వచ్చావంటే నేను జైల్లో వేస్తారు, నేను ఇంట్రాగేషన్ నాన్న హింస పెడతారు, దయచేసి నువ్వు నన్ను కలవద్దు, నాకు బాగున్నప్పుడు నేనే నీకు ఫోన్ చేస్తున్నప్పుడు వచ్చి కలవన్నాడు. ఓకే, బికాస్ హీ వాజ్ అ ట్రూ ఫ్రెండ్, హీ డింట్ వాంట్ మీ టు గెట్ ఇన్ టు ట్రబుల్. ఇస్n't that a great sign of friendship? ఎవరు చెప్తారు అలాగా? ఏంటి ఆయన ట్రబుల్ ఏంటండి, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎప్పుడు జీవితంలో దుష్ట సాహసం చేస్తే, దుష్ట సాహసం చేయడం వల్ల వాళ్ళు చేసిన నేరాలు మీ మీద రావడానికి ఛాన్స్ ఉంది. అందులో ఇఫ్ యు ఆర్ అ సెలబ్రిటీ, ఎందుకంటే వాడు కౌంట్ కేసు కావాడు, వాడి గురించి వాడిని వేస్తే వస్తుంది, నేను వేస్తే పేరు వస్తుంది, అండ్ పీపుల్ విల్ రీడ్ అబౌట్ యూ. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ సుమన్. సుమన్ దీంట్లో ఫాల్టే లేదు, అండ్ ఇట్ ఈస్ బోగస్, పక్కా బోగస్. సుమన్ అంత మంచివాడు అసలు. ఐ డోంట్ నో, యాజ్ ఫార్ ఐ యామ్ కన్సర్న్డ్, ఈజ్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ గైస్ whom I have met in my life. సుమన్ కానీ లేకపోతే నా మరో మిత్రుడు శరత్ బాబు, నాకంటే 1 year పెద్ద శరత్ బాబు, బట్ ఈజ్ ఎ జెమ్ ఆఫ్ ఎ గై. నాకు ఫిలాసాఫికల్ గైడెన్స్ ఇచ్చేది శరత్ బాబు. ఓకే, మీరు సుమన్ గారు నేపాల్ వెళ్తే ఒక హోటల్లో అవమానం జరిగిందంట, నిజమేనా? మా ఇద్దరికి ఎక్కడికి వెళ్ళినా కూడా కాంపిటీషన్ వచ్చి అమ్మాయిల వాళ్ళే. ఎందుకంటే నేను నలుపు, వాడు తెలుపు. వాడు వచ్చి నల్లతోలు అంటారు, పారా ఎర్రతోలు అంటారు, ఇలా అనుకుంటా ఉంటాం అనమాట. వాడు ఏంటి చూడరా, మేము నేపాల్కి వెళ్ళినప్పుడు నేపాల్లో రిసెప్షన్ లో చాలా అందమైన అమ్మాయి, చాలా అందంగా ఉంటుంది అమ్మాయి. రిసెప్షన్ లో రాసుకుంటుంటే చూడండి, మచ్చా అమ్మాయి చాలా బాగుంది కదా అనగానే, అవునరా కానీ నీకు ఛాన్స్ లేదు నాకే అన్నాడు సుమన్. సరే పందెం అంటే పందెం వేసుకున్నాం. అమ్మాయి దగ్గరికి వెళ్ళగానే హలో ఐఎమ్ సుమన్ అండ్ హీస్ మిస్టర్ భానుచంద్ర, అది మా ఇద్దరికి కలిసి ఏదో మంచి విండో వ్యూ ఉండే రూమ్ ఇవ్వండి ఇచ్చింది. ఇది ఇవ్వగానే నెక్స్ట్ డే వచ్చి ఇద్దరు కిందకి దిగానే సుమన్ కేసే అచ్చా భాను భయ్యా అంది. భాను భయ్యా సుమన్ భయ్యా కాదు. అలాగనే నాకు అసలు సో భాను భయ్య అనగానే నేను నీరసం అయిపోయింది. సుమన్ చూస్తే కాలర్ తీసుకుని యూనిట్ అందరూ చెప్పేస్తాడు, అన్నయ్య అంది, నల్లగా ఉంటాడు బాగానేది, నా గ్లామర్ నాదే అన్నాడు. ఆ రోజంతా డల్గా నివాస్ వచ్చి ఎన్నా బాను ఎన్నా వచ్చి మస్ట్ బి స్మార్ట్ యార్, యూ మస్ట్ బి షార్ప్, దెన్ ఓన్లీ విల్ గెట్ దట్ పవర్, అది అంటున్నాడు. కెమెరామెన్ డైరెక్టర్, వండర్ఫుల్ కెమెరామెన్. సో ఆ సాయంత్రం తిరిగి వచ్చాక अच्छा भानु भैया लोकेश सब शूटिंग सब अच्छा हुआ आदि అన్నాడు అని. क्यों 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 आप डल है, सुमन भैया देखे कितना హ్యాపీ అయ్యాను. ఎప్పుడైతే సుమన్ భయ్య ఉందో వాడు మొహం ఇలా అయిపోయింది, నేను కింద పడి నవ్వి యూనిట్ మొత్తం వేరు. ఆ రోజున సో ఎప్పుడు మనకు దొరకంది ఇంకోటి దొరకకుండా అంటే అందులో హ్యూమన్ సైకాలజీ అనుకుంటుంది కదా అది. బట్ దట్ ఇస్ వన్ ఆఫ్ ది ఫ్యాంటాస్టిక్. అలాగే మా ఇద్దరు అది ఏ లొకేషన్కి వెళ్ళినా కూడా అక్కడ మామూలుగా ఇటువంటి అట్రాక్టివ్ గర్ల్స్ వచ్చి నుంచున్నారు అనుకో, ఇద్దరు అమ్మాయిలను చూస్తుంటా. అంటే దురుద్దేశంతో కాదు, నువ్వు ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయగలవా లేకపోతే నేను ఎక్కువ మంది అట్రాక్ట్ చేయగలవా, కాంపిటీషన్ ఉండేది. ఓకే, రైల్వే స్టేషన్ లో కూర్చోండి గిటార్ వాయించేవాళ్ళ? ఇది ఎవరు చెప్పారు? అది అక్కడ కాదు జరిగింది. అదేంటి ఎర్రగుంట్ల అంటే ప్రొద్దుటూరు పక్కన, ప్రొద్దుటూరులో ట్రైన్ ఆగదు. అవును, ట్రైన్ ఆగేది ఎర్రగుంటలో. ఎర్రగుంటల నుంచి ఒక 5 kilometers దూరంలో ప్రొద్దుటూరు ఉంటుంది అనమాట. ఆ రోజుల్లో ఐ డోంట్ నో బట్ నౌ. సో ప్రొద్దుటూరులో మేము ప్రోగ్రామ్ చేసాం. ప్రొద్దుటూరులో మాకు డబ్బు ఇవ్వలేదు, అంటే రామకృష్ణ గారికి వచ్చారు. నేను మాధవపెద్ది సురేష్ అకార్డియన్ వాయించాడు, నేను గిటారు, మిగతా వాళ్ళు చలపతి క్లారినెట్, మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు అనమాట. తర్వాత రాజర్ అని డబుల్ బేస్, వాడు ఇది గిటార్ పెద్ద ఇది వైలిన్ లాగా ఉంటుంది. ఆ రోజున ఎలక్ట్రిక్ గిటార్ అంతగా వాడేవారు కాదు, ఎక్కువ ఇదే వాడేవారు అనమాట. సో డబ్బులు లేవు, మీరంతా స్టేషన్కి వెళ్ళిపోండి, నేను డబ్బులు తీసుకొస్తాను. స్టేషన్కి వెళ్ళి డబ్బులు రాలేదు. రాత్రి 12 అయిపోయింది, మాకు ఆకలి, ఒక్కటి దగ్గర డబ్బులు లేవు. అంటే మేనేజర్ వచ్చి రామకృష్ణ గారు కారులో మెడ్రాస్కి వెళ్ళిపోయారండి, మెడ్రాస్కి వెళ్ళి డబ్బు పంపిస్తున్నారు, మనం రేపు దాకా ఎక్కడ ఉండాలండి. రేపు దాకా మరి ఫుడ్ అంటే ఈ రాత్రికి ఏదో అడ్జస్ట్ అవ్వాలి, మంచినీళ్ళు దాకా పడుకున్నాను. గిటార్ తీసుకునేదని
సురేష్ వచ్చాడు, అవును ఏదైనా వాయించు పాట, అది నేను రికార్డు తీసుకుని ఇద్దరు గిటార్ వాయించాం. కానీ అక్కడ టీ వెళ్ళాడు, సార్ మీకు ఈ పాట వచ్చా సార్, ఆర్ఎస్ పోయి కొట్టండి, అది చురాలియా కొట్టండి అన్నాడు. కొట్టగానే సార్ ఉండండి సార్ అంటే అందరికీ టీలు ఫ్రీగా వచ్చాడు. ఫ్రీగా వచ్చాక ఆ పక్కన అది సుండలు అమ్మోడు తీసుకొచ్చి, సార్ పాపం మీరు ఇందాక నుంచి అందరికీ ఒక కప్పు సుండలు ఇచ్చాడు. సో అప్పుడు చురాలియా పాట ఒకటిను, తర్వాత ఆర్ఎస్ పారేసుకున్న ఒకటి వాయించాం. తర్వాత ట్రైన్ వచ్చింది. ట్రైన్ రాగానే ఈ లోపల నెక్స్ట్ డే ట్రైన్ వచ్చింది, రామకృష్ణ డబ్బు పంపించేశాడు. అందరూ థర్డ్ క్లాస్, అప్పుడు రిజర్వేషన్స్ లేవు మా అందరికి. థర్డ్ క్లాస్ అందరూ ఎక్కేసాం. ఈ పెద్ద వైలెన్స్ చూడగానే అందరూ తోసేస్తున్నారు, ఇది ఎక్కడానికి ఇది పెద్ద బీరో లాగా ఉందని. సరే ఆ నెక్స్ట్ కంపార్ట్మెంట్ వచ్చి ఖాళీగా ఉంది. సరే అందరూ ఆ కంపార్ట్మెంట్లో ఎక్కేసాం. అది మిలిటరీ కంపార్ట్మెంట్, మాకు తెలియదు. కానీ లోపల పెద్ద సరదాడు, కౌన్ బే క్యా తెర బాప్ కా గాడి క్యా ఉతరో అన్నాడు. ఇది లోపల బండి కదిలిపోయింది. సార్ హమ్ సబ్ నైనే కూదో కూదో అన్నాడు. ఓ హాత్ మే క్యా అన్నాడు. ఏ గిటార్ హై సార్ అన్నాడు. క్యా బజావు క్యా అన్నాడు. అచ్చా బజావుగా, ఏ గానా బజావు అన్నాడు. దమ్మరు దమ్ మిట్ జయగం బోలో శుభ శ్యామ్ హరే కృష్ణ హరే రామ్ అది వాయించగానే ట్రైన్లో అందరూ లేచిపోయారు. చురాలియా మట్టి యాదవ్కి భారత్ అని పాడగానే వాళ్ళు పాప వికెట్ చేసి వాళ్ళకి తెచ్చుకున్న ఫుడ్ మా అందరికి ఇచ్చి మేము చెప్పాం, ఇలా అయింది ఇలా అయింది దారిలో వచ్చి రాని హిందీలో అందరి అప్ సబ్ సోజా అయ్యాను, మమ్మల్ని పడుకోబెట్టారు కూర్చున్నారు చెన్నై వచ్చేదాకా. సో ఈ మ్యూజిక్ ఎంత హెల్ప్ చేసిందో అప్పుడు మాకు తెలిసింది అనమాట. సో ఆ స్టేషన్లో వాయించింది నిజమే, ఈ ట్రైన్లో వాయించింది నిజమే. ఓకే, బాలకృష్ణ గారు మీ ఇంటికి వచ్చేవాళ్ళంట కదా, వస్తే చెన్నై వస్తే కాదు, ఆయనతో ఎలా ఉండేది మీ రిలేషన్షిప్? అది దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఓకే, రామారావు గారికి పచ్చకాపుల మందు వచ్చినప్పుడు ఆ అమ్మాయి మందు ఇచ్చింది. ఆయన ఏంటంటే మా అమ్మని అక్కయ్య గారు అంటారు, మా అమ్మ వచ్చి ఆయన అన్నయ్య గారు ఉంటుంది. విచిత్రం రిలేషన్షిప్ అది. అక్కయ్య గారు మాకు ఇలాగ పచ్చకాపుల మందు వచ్చింది, మీరు మాకు మంది వాళ్ళు ఎన్నింటికి రమ్మంటారంటే, అన్నయ్య గారు మీరు మా ఇంటికి వచ్చాడు అంటే నేను వస్తాను మీ ఇంటికి అని వెళ్ళి మా అమ్మ 3 days మంది ఇచ్చింది, తగ్గిపోయింది. తర్వాత కొన్ని రోజులు అయ్యాక ఒక 1-2 years అయ్యాక ఫోన్ చేసి, అక్కయ్య గారు మా అబ్బాయి గారు వస్తున్నారు మీ ఇంటికి, వాడికి మంది ఇచ్చి కొన్ని తొందరగా గుణం చేయండి అన్నారు. అలాగే అన్నయ్య గారు పంపించేయండి అంటే ఎన్నింటికి రావాలంటే తెల్లవారుజాను 6 రావాలి అని చెప్పింది. 6 o'clock వచ్చేస్తాడు. చూస్తే బాలయ్య నాకు తెలీదు. ఫస్ట్ డే వచ్చి మంది తీసుకున్నాడు, మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే వచ్చి రాగానే బాలయ్య వచ్చి బాను వేయడం అన్నాడు. నిద్రపోతున్నాడు బాబు, రాత్రి షూటింగ్ అవుతుంది, మెలుగుంటే కొంచెం పిల్లడమని నేను మాట్లాడుతుంటాను, ఈ లోపల మీరు మందు తయారు చేస్తారు కానీ. సో మా అమ్మ వచ్చి రే బాలయ్య వచ్చాడు అన్నాడు. రాత్రి 2 వచ్చాను, నిద్రపోతున్నాడు, బాలయ్య వచ్చాడు రా పాప, నీకు వెయిట్ చేస్తున్నాడు. చంపుతున్నావు కదా బాలయ్య అంటే, ఏం చేయను రా, మీ అమ్మ పొద్దున 6 మంది ఇస్తుంది, మన టైంకి వచ్చి మందు తీసుకోవాలి కదా, నేను వచ్చి మా మందు 1 గంట అవుతుంది, 1 గంట సేపు నాకు కూర్చుంటే ఇక్కడ బోర్ కదా, నువ్వు తప్ప నాకు ఇంకెవరు తెలిసి ఏంటో, నువ్వు రేపు నుంచి 6 నువ్వు రెడీగా ఉండాలి, నా కోసం ఉండాలి. పొద్దున్న 6 ఆడుకోవాల్సి లేదు కూర్చుంది. నేను బాలయ్య ఇద్దరు, బాలయ్య కూడా రామారావు గారు లాగా మంచివాడు, బాలశంకర్, కానీ కోపం ఎక్కువ. బట్ కానీ ఫ్రెండ్షిప్ చేస్తే అంత లవ్ అంత అటెన్షన్ ఇస్తాడు. ఈజ్ సచ్ ఎ నైస్ మ్యాన్. అంతే దాపరికాలు నటనలే ఉండవు. ఫ్రెండ్షిప్ చేస్తే బ్యూటిఫుల్ ఫ్రెండ్, ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, బాలయ్య ఇస్ వెరీ గుడ్ టు మీ అండ్ వెరీ గుడ్ టు బాలయ్య. ఓకే, ఓ పెద్ద ఆయన మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారంట, చూద్దాం, వీడియో చూద్దాం. వీడియో ప్లీజ్. అది బాగుందని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు కదా నువ్వు, వాడు ఇంకా మొండిగా అట్టాగే ఉన్నాడు, కొంచెం మొండితనం తగ్గిందో కనుక వాడు ఇద్దరికి రెడీలు షూటింగ్ చేస్తా వాడిని రివర్స్లో ఏలాడు కట్టాం, ఫ్లోర్లో, అరుణాచలం స్టూడియో ఫ్లోర్లో పైనుంచి కిందకి ఏలాడు కట్టాం, కాళ్ళు పైకి తల కిందకి. ఈ ఫ్లోర్ నుంచి ఆ మూల నుంచి ఈ ఫ్లోర్ కంటే దగ్గర 50 అడుగులు ఆ మూలకి ఏ మూలకి ఆడు ఊగుతా క్యాండిల్తో కాళ్ళు వైపు తీసుకోవాలి. వద్దురా డూపన్ బెడ్ చేద్దాం, నేనే చేస్తానని చెప్పి చేసాడు. అంత మొండిగా చేశాడు, మధ్యలో అన్నం తినలేదు, పాడు తినలేదు, కాళ్ళంతా వరుసుకుపోయింది. ఆ మొండితనం ఇంకా అట్టాగే ఉందా మానేశాడు కనుక్కో ఒకసారి. అట్టాగే అలజడి ఫైట్లో కూడా అట్టాగే చేసేవాడు. ఒకసారి కనుక్కో ఏం చేస్తున్నాడు, ఎట్లా ఉందో కనుక్కో. బాయ్. సమ్మారెడ్డి భరద్వాజ్ గారు వెరీ క్లోజ్ టు మీ. యా, సో ఏంటది, ఏ సినిమాకి ఇద్దరికి ఇలా అదే సుమన్ తీసుకెళ్లి పరిచయం చేశాను కదా, ఇద్దరు బ్లాక్ బెల్ట్స్ అలా చేస్తాం, నేను పలానా స్టన్స్ చేస్తాను, వీడు పలానా స్టన్స్ చేస్తాడని చెప్పగానే
సరే ఓకే అయిపోయి షూటింగ్ వెళ్ళిపోయాం. ఆ షూటింగ్ లో నన్ను తలకిందులుగా వేలాడేస్తారు. వేలాడేసి నా కళ్ళ ముందే నూతన్ ప్రసాద్ గారు వెళ్ళాను దాంట్లో. ఆయన వచ్చి ముచ్చట్ల రేప్ చేసి చంపేస్తాడు నా కళ్ళ ఎదురుకుండా. ముచ్చట్ల మాట్లాడలేదు, మోగదనమాట. ఆ అమ్మాయికి నాకు పెళ్లి అవ్వాల్సింది, మా ఇద్దరికి లవ్ ఉందని అతనికి తెలుసు. నా కళ్ళ ముందే రేప్ చేసి ఆ అమ్మాయిని చంపేస్తాను అనమాట. చంపేసి తలకిందులేసి ఈడిక్కడే నీళ్లు అన్న గిన్నె లేకుండా ఇక్కడ పసుపడి చచ్చిపోయిన గోడను లాక్ చేసి వెళ్ళిపోతారు. మూలన మటుకు ఒక కొవ్వొత్తి ఉంటుంది అక్కడ మూలన. అప్పుడు తాడుతో మెల్లగా ఒగి ఆ కొవ్వొత్తిని చేతులు వెనకాల కట్టేసి ఉంటాయి. ఆ కొవ్వొత్తిని నోటితో పట్టుకుని డబుల్గా వంగి ఆ కొవ్వొత్తిని చేతులు తాడుని కాల్చుకుని కింద పడి అక్కడి నుంచి విలన్స్ అటాక్ చేస్తుంటే ఒక పక్కన సుమన్ వచ్చి ఇద్దరం విలన్స్ ఫినిష్ చేస్తాం. దాదాపు హీరోగా 80 సినిమాలు యాక్ట్ చేశారు కదా, ఏ సినిమాలో మీకు బాగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించింది? అంటే ఈ జాబ్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏ సినిమా? చాలా తక్కువ సినిమాలు. తరంగిణి, సూత్రధారులు, అశ్విని, నిరీక్షణ, ముక్కుపుడక, ఓకే. తర్వాత స్టూవర్ట్ పురం దొంగలు, అదొక నైస్ యాక్షన్ ఫిల్మ్ విచ్ ఐ ఎంజాయ్డ్. ఓకే. మిగతావన్నీ డబ్బు కోసం గడ్డి తినాలి కదా. ఓకే. నాకు ఏసీలు, కార్లు, ఇంపార్టెంట్ కార్లు కావాలంటే మరి గడ్డి తినాల్సిందే. సో బట్ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది వెరీ ఫ్యూ ఫిల్మ్స్ ఐ గాట్, బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫ్యూ ఫిల్మ్స్. అంటే కొన్ని సినిమాలు లైక్ చేస్తే అది అద్భుతం, మిగతా సినిమాలు లైక్ చేస్తే అది గడ్డే. నా మైండ్కి సంబంధించినట్టు అది గడ్డే. బట్ ఇప్పుడు డబ్బులు సంపాదించాలంటే చింతపండు వ్యాపారం చేసుకుని కూడా సంపాదించవచ్చు, సినిమాలు చేసుకుని సంపాదించాలని లేదు. బట్ నా దృష్టిలో ఏంటంటే మసాలా ఫిల్మ్స్ అండి ఎనీబడి కెన్ డూ. నేనే వచ్చి చేయక్కర్లేదు, అది నేను చేసినా నువ్వు చేసినా ఇంకెవరు చేసినా కూడా ఇట్ బి సేమ్ థింగ్. మీ దృష్టిలో మసాలా సినిమాలు ఏంటి? ఇట్స్ ఎంటర్టైన్మెంట్ వితౌట్ మీనింగ్, వితౌట్ లాజిక్. ఓకే. అంటే లాజిక్తో వెళ్తే సినిమా ఆడుతుందా? అది నాకు అనవసరం. సినిమా ఆడుతుందని ఐఎమ్ టెల్లింగ్ యూ మై ఒపీనియన్ అంతే. సార్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో హీరోయిన్ రేప్ చేస్తున్నారు సార్, మీరు వచ్చి అటాక్ చేసి వాడిని కొట్టారు సార్ అంటే నేను అక్కడ ఉన్నాను కదా సార్, అదంతా అనవసరం సార్. హీరోను హెల్ప్ అలా దూకి మీరు వచ్చారంటే క్లాస్ పడతాయి సార్ థియేటర్లో. ఓకే, అలా అటు పక్కన డైవ్ పడతారు, అక్కడ నుంచి జంప్ చేసి ఒక ఫైట్. ఓకే. సో ఇట్ ఈస్ లాజిక్లెస్, మీనింగ్లెస్, బట్ మనీఫుల్. So for money you'll have to do certain things. Super. Thank you, Anna. Thank you so much. So మా యూత్కి మన యూత్కి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు. అండ్ ఇంకా 100 ఏళ్ళైనా మీరు ఇలాగే ఉండాలి, సేమ్ ఇదే ఎనర్జీ, ఇదే పర్సనాలిటీ. గాడ్ బ్లెస్ యూ. 100 ఏళ్ళ తర్వాత నీతోటి ఇంటర్వ్యూ చేయాలి నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Take care, convey my regards and love to Amma and to your entire family and your kids. Thank you. And to all of you. Thank you guys. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈలపట్టి లాగతారు ఆంధ్రాజన. ఇప్పుడు మీరు ఇద్దరిలోకి ఎవరికి మార్క్స్ ఇస్తారు ఎక్కువ?